ఆగో అట్నుంచి తెల్లగడ్డానికి మ్యాచింగు తెల్ల బట్టలు వేసుకొని ఏళ్ళు చూపెట్టుకుంటా వార్నింగ్ ఇస్తున్న పెద్ద మనిషి ఎవరో గుర్తుపట్టినరా? అవును, టీడీపీ లీడర్ జేసీ దివాకర్ రెడ్డి సారే. సర్కార్ ఆఫీసర్ను చచ్చిపోయేటట్టు బెదిరిస్తున్నాడు. దివాకర్ రెడ్డి వార్నింగుకు దిగిపోయింది ఆఫీసర్కు ధైర్యము. ఏం సప్పుడు చేస్తలేడు చూడుండ్రి. ఏంద్రా లేస్తున్నావు? ఏం పీకలేవు నా కొడక? ఏంద్రా నీ ఓవర్ యాక్షన్ అనుకుంటా సర్కార్ ఆఫీసర్ను సావగొట్టినంత పనిచేసినాడు. మరి లేకుంటేంది, జేసీ దివాకర్ రెడ్డి అంటే మామూలాడు అనుకుంటిరా? పుష్ప సినిమాల పుష్పరాజ్ కంటే కూసింత ఎక్కువనే ఉంటది యాటిట్యూడు. అసలే రాయలసీమలున్న అనంతపురము ఎట్టా ఉంటదిగా, రేషం పౌరుషం దండిగుంటదిగా. అంతేకాదు టీడీపీ పార్టీ అధికారంలో ఉంది కదప్ప, అందుకే కూసింత ఎక్కువనే ఫైర్ అయినాడు. సరే గాని ఇంతకు వీళ్ళ నడిమిట్ల పంచాది ఏందనేది దివాకర్ రెడ్డి చెప్తున్నాడు. ఈయన ప్రతి దాంట్లో ఇట్లా చేస్తున్నాడు. మినిస్టర్ దగ్గర నుంచి అన్ని దగ్గర నుంచి వచ్చినాయి. పెద్ద ఫ్రాడ్ జరిగింది తాడిపత్రిలో. ప్రతి దీంట్లో వీడికి భాగం ఉంది. ఏమి ఇప్పుడు నేను దగ్గర జాయింట్ కలెక్టర్ అందరూ పర్మిషన్ ఇచ్చినారు. ప్రతిసారి నాకు పని ఉంది అని వీడు ఇచ్చేస్తున్నాడు. ఏమి వీడు డబ్బులు తీసుకున్నాడు. ఆర్డర్ కాపీలు ఇచ్చిన అన్ని ఇచ్చిన. ఏప్రిల్ నుంచి నేను ఫోన్ చేస్తాను, సార్ రండి సార్ అని. వస్తా మొన్న ఏమన్నాడు, మళ్ళీ ఫోన్ చేస్తే అన్నాడు. ఏమనుకుంటాను వీడు? మాకు తెలియదా? మాట్లాడతాడు, లేచి వస్తాడు బయటికే. ఏం లేచి వస్తాడు? బయటకు వచ్చిన నేను నాకు తెలిసి ఎడ చేయాలో. దగ్గర సంవత్సరం నుంచి జరుగుతుంది. మినిస్టర్ గారు పెట్టారు, అందరు ఇచ్చారు, కలెక్టర్ గారు ఇచ్చారు, జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చారు. యాక్షన్ తీసుకోమంటే అతి పడతాడు. నేను మాట్లాడితే లేచి వస్తాడు. అంటే ఇది నాట్ ద వే. అట్లా ఉండకూడదు ఆఫీసర్. ఏం చేస్తాడు? ఏమనంటే మీరేమంటారు, బరిసినారు అంటారు. గట్లెందుకంటాం సారు? మీరెక్కడ అరిచినారు సారు? కూలుగా మాట్లాడితేను అర్థమైందా? ఏదో పర్మిషన్ ఇచ్చేది ఉన్నదట మంత్రుల జాయింట్ కలెక్టర్లు, అందుకే ఓకే చెప్పిండ్రట. గాని దేవుడు వరం ఇచ్చినా పూజారు అడ్డం పడ్డట్టు పైనుంచి ఆర్డర్లు కాపీ తెచ్చుకున్న తాడిపత్రిలుండే జిల్లా పంచాయతీ ఆఫీసర్ నాగరాజ్ నాయుడు అధికారి సతాయిస్తున్నాడట. ఆఫీస్కు పోయి కూసుంటే కనీస మర్యాద లేకుండా బయటికి లేచి వస్తున్నాడట. అందుకే గింత ఫైర్ అవ్వాల్సి వచ్చింది అన్నట్టు చెప్తున్నాడు. మరి జేసీ దివాకర్ రెడ్డికే దమ్కి ఇస్తాడా నాగరాజు? అందుకే సుక్కలు చూయించిండు. నీ అవ్వ ఎంత పెద్ద చదువులు చదివి నౌకర్లు చేసుకుంటా రాజకీయ లీడర్ల చేతుల తిట్టు తినాల్సి వస్తున్నది కదరా అని బాధపడి తగ్గిండట ఆఫీసరు. ఏం చేస్తాడు పాపం.